బ్రోషేకి వచ్చేసరికి చూసొచ్చి నౌ ఇప్పుడు ఈ సినిమాకి నేనేం చేయాలి? ఐ లవ్ దిస్ ఫిల్మ్. నేనేం చేయగలగాలి? నేనేం చేయాలన్నా నేను చేయడానికి రెడీ అని చెప్పని ఇమీడియట్లీ ఒక పెద్ద ట్వీట్ పెట్టేసి సో ఐ థాట్ దిస్ ఈజ్ ఎనఫ్. True. But talking of Nani, I noticed that even in Mental Madhilo, there is a credit that says, "Thank you, Nani." Yeah, he released our first song, గుమ్మడికాయ హల్వా అని. అండ్ ఎక్కడో తెలియకుండా నాని సార్తో వచ్చేసరికి నాకు ఫస్ట్ మూవీ నుంచి ఒక రిలేషన్షిప్ ఉంటూనే ఉండే యాక్చువల్లీ. ఫస్ట్ మేము ఒక టీజర్ రిలీజ్ చేసాం అనమాట మెంటల్ మధ్యలోకి. సో రిలీజ్ చేసి యువర్ జస్ట్ వెయిటింగ్ ఇది జనరల్, ఎందుకంటే టీం నుంచి వెళ్తున్న ఫస్ట్ అవుట్ అది. అండ్ యాజ్ అ డైరెక్టర్ నా పేరు మీద కూడా వెళ్తున్న ఫస్ట్ థింగ్. జస్ట్ 10,000 వ్యూస్ మ్యాన్. సో జస్ట్ వెయిటింగ్, ఎవరైనా చూస్తాడా ఇది? ఎవరు చూస్తాడు ఇప్పుడు? ఎవరు చూడట్లేదు. అండ్ ప్రొడ్యూసర్ వచ్చేసరికి ఏంటమ్మా వర్క్ అవుతుందా లేదా అసలు అంటే దే హ్యాడ్ దేర్ ఓన్ డౌట్స్. దెన్ ఇట్ ట్వీట్ కేమ్ ఒకటి, సచ్ ఏ క్యూట్ టీజర్, సచ్ ఏ లవబుల్ టీజర్ అండ్ నాని posted it. I thought this is enough because a filmmaker, see the thing is, కొత్తగా వచ్చిన ఫిల్మ్ మేకర్కి ఆయనకి అసలు అవసరం కూడా లేదు. ఈ ర్యాండమ్లీ ఆయన చూశాడు, ఆయన పెట్టేశాడు. అదొక చిన్న వ్యాలిడేషన్ లాగా ఉండే యాక్చువల్గా. సో దట్స్ ద ఫస్ట్ థింగ్ నాకు నాని గారితో వచ్చేసరికి మెంటల్ మొదలుతో. అండ్ వీ వర్ వెరీ హ్యాపీ దట్ ఓకే ఆయన చూశారు కాబట్టి వచ్చేసరికి ఓకే అట్లీస్ట్ ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్కి ఇది నచ్చుతుంది అని చెప్పి అనిపించింది. బ్రోషేకి వచ్చేసరికి బికాస్ ఆఫ్ నివి, ఐ షీ వర్క్ విత్ హిమ్ ఎర్లియర్, వచ్చి డైరెక్ట్గా సినిమా రిలీజ్కి 28th రిలీజ్ అనుకుంటే కానీ 27th వీ హ్యాడ్ ఏ స్క్రీనింగ్. చూసి వచ్చి అందరికీ హగ్ చేసుకొని అసలు ఒక గంట సేపు మాట్లాడి నౌ ఇప్పుడు ఈ సినిమాకి నేను ఏం చేయాలి? ఐ లవ్ దిస్ ఫిల్మ్. నేను ఏం చేయగలగాలి? నేను ఏం చేయాలన్నా నేను చేయడానికి రెడీ అని చెప్పని ఇమీడియట్లీ ఒక పెద్ద ట్వీట్ పెట్టేసి సో అట్లా బ్రోచ్ అయింది. అండ్ దెన్ అంటే హ్యాపెన్ అండ్ దెన్ సరిపోదు హ్యాపెన్. సో నా జర్నీ మొత్తంలో వచ్చేసరికి somewhere or the other his part has always been there. Yeah. And it seems like a marriage made in heaven because he is also the only star who kind of experiments with movies. Yeah, definitely. See the thing is ఈవెన్ తమిళనాడులో కానీ ఎక్కడైనా వచ్చేసరికి హీ ఈజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఫేవరెట్ యాక్టర్స్ ఫ్రమ్ టాలీవుడ్. ఎందుకంటే హూ కీప్స్ ఎక్స్పెరిమెంటింగ్ అండ్ ఆయనకి ఏ రకమైన ఇన్సెక్యూరిటీ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే నేను ఇప్పుడు ఈ సినిమాకి నాకు 100 CR వచ్చింది కాబట్టి నెక్స్ట్ సినిమా లెట్ మీ ట్రై 200 CR. ఇది ఈ క్యాలిక్యులేషన్స్లో పడట్ల. అండ్ దట్స్ టూ సర్ప్రైజింగ్ యాక్చువల్లీ. ఎవరికైనా వచ్చేసరికి ఆ చిన్న ఎలా ఉంటుంది, ఆ చిన్న టెంప్టేషన్ ఉంటుంది. హీ ఈజ్ నెవర్ ఇన్ టు దట్ టెంప్టేషన్. హీ జస్ట్ వాంటెడ్ టు క్రియేట్ హిజ్ ఓన్ వరల్డ్. ఆయనకి ఇది నచ్చిందా, ఇన్స్టింక్టివ్గా ఇది నచ్చిందా అంటే కనుక వెళ్ళిపోతాడు. బికాజ్ దసరా తర్వాత వచ్చరికి హాయనానా లాంటి వెరీ సాఫ్ట్ ఫిలిం వచ్చరికి టక్కుమని చేయడానికి మనం ఆలోచిస్తాం. బట్ హీ నెవర్ హెజిటేట్స్, హీ డస్ ఇట్ వెరీ సీమ్లెస్లీ. నాకు నచ్చింది, నేను వెళ్ళిపోతున్నా. అండ్ దట్స్ హౌ ఐ థింక్ పీపుల్ లవ్ అబౌట్ హిమ్ బికాజ్ హీ ఈజ్ నాట్ స్టక్ ఇన్ టు ఓకే మార్కెట్. హీ ఈజ్ నాట్ స్టక్ సేయింగ్ దట్ ఓకే నా ఇప్పుడు నా మార్కెట్ పెంచుకుందాం లేకపోతే ఇది చేద్దాం అది చేద్దాం అని చెప్పి కాకుండా వచ్చేసరికి జస్ట్ ట్రయింగ్ అవుట్ డిఫరెంట్ థింగ్స్. అండ్ నేను చూసింది ఏంటంటే ఈవెన్ నాని ఫ్యాన్స్లో కూడా కొంతమందికి జెర్సీ అంటే ఫ్యాన్ వార్స్ విత్ ఇన్ ది ఫిల్మ్స్ ఉంటాయి. ఆయన ఫిల్మోగ్రఫీలో కొట్టుకుంటుంటారు యాక్చువల్లీ, నాట్ విత్ అదర్ హీరోస్ అండ్ ఫిల్మోగ్రఫీలో వచ్చేసరికి నాకు జెర్సీ అంటే ఇష్టం రా అండ్ ఇంకొకటి వచ్చి నాకు హాయనానా అంటే ఇష్టం రా అండ్ సో దీస్ పీపుల్ విల్ ఫైట్ అమంగ్ ఈచ్ అదర్. సో దట్స్ ఎ వెరీ ఇంట్రెస్టింగ్ గేమ్ యాక్చువల్గా. ఎందుకంటే డిఫరెంట్ సెక్షన్ ఆఫ్ పీపుల్, కొంతమందికి జెర్సీకి నచ్చింది, ఇలా నెమ్మదిగా వచ్చరికి ఆయన ఒక చిన్న వాష్నెస్ క్రియేట్ చేస్తూ వెళ్తున్నాడు విత్ ద టేస్ట్ ఆఫ్ పీపుల్. హీ టచింగ్ డిఫరెంట్ పీపుల్. అంటే కూడా ఇట్ విల్ ఫాల్ ఇన్ వన్ ఆఫ్ దోస్. లైక్ where they fight over many people's అంటేకి కొంతమంది ఉంటారు, కొంతమందికి నేను లోకల్, కొంతమందికి MCA. సో ఈజ్ ఇంటూ డిఫరెంట్. చాలా మంది చాలా సినిమాలతో ఇప్పుడు అంటే అవడానికి పొగిడితే వచ్చేసరికి లేదా MCA అనుకోడు వస్తాడు, MCA కొడితే వెంటనే జెర్సీ అని కూడా వస్తాడు. అన్ని ఆయన ఫిల్మ్సే. సో అది చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది యాక్చువల్గా నాకు.